గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. త్వరలో తాను బీజేపీలో చేరుతానని రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన తర్వాత పార్టీకి రాజాసింగ్ దూరమయ్యారు. ఇక బీజేపీకి తానే నిజమైన సైనికుడని అన్నారు. తప్పకుండా పార్టీలోకి వెళ్తానని చెప్పారు. ఇప్పుడు కాకపోయినా రేపైనా తన సొంత పార్టీకి వెళ్లాల్సిందని అన్నారు. ఇక ఢిల్లీ లేదా రాష్ట్ర పెద్దలు పిలిచిన రోజు తిరిగి పార్టీలో చేరతానని చెప్పారు. అంతేకాకుండా తాను గతంలో కూడా ఇదే విషయాన్ని చెప్పానని తెలిపారు. ఇక అసెంబ్లీలో స్వేచ్ఛ కలిగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీకి వారి నియోజకవర్గాల్లో స్వేచ్ఛ ఇవ్వాలని, అప్పుడే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. ఇక ఏ క్షణమైనా తనకు బీజేపీ పెద్దల నుండి పిలుపు వస్తుందని తెలుసు అని చెప్పారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయడానే తనను అడ్డుకుంటున్నారని మద్దతుదారులు కూడా బెదిరించారని అప్పట్లోనే కొన్ని నెలల క్రితము రాజాసింగ్ ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే పార్టీలో జరుగుతున్న తప్పులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని కూడా అప్పుడు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనను లక్ష్యంగా చేసుకొని పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారని కూడా అందుకే రాజీనామా చేసినట్టు కూడా తెలిపారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కూడా రాజాసింగ్ కొన్ని నెలల క్రితం బీజేపీకి రాజీనామా చేసినప్పటికీ ఇప్పుడు త్వరలోనే తిరిగి పార్టీలోకి చేరుతానని సంకేతాలు ఇచ్చారు. అయితే తనది బీజేపీ తన ఇల్లు అని కేంద్ర నాయకత్వం పిలిస్తే ఎప్పుడైనా చేరడానికి సిద్ధమని ఆయన పేర్కొన్నారు. అయితే ఆయనతో పాటు ఇతర పార్టీల నుంచి ఆహ్వానం రాలేదని, ఆయనకి తన రాజకీయాలకు రాష్ట్ర నాయకత్వాలకి గ్రూప్ రాజకీయాలే కారణం అని కూడా తెలిపారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీ కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా ఇక్కడ సమాచారం అయితే వచ్చింది. అయితే రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిలో ఉన్న కేంద్ర నాయకత్వంపై నమ్మకంతో ఉన్నానని, వారు పిలిస్తే ఎప్పుడైనా చేరుతానని కూడా స్పష్టం చేశారు. అయితే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తనకు ఫోన్ చేసి మందలించారని, తనను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటారని చెప్పడం కేవలం పార్టీలోని కొందరు నాయకులు కానీ పార్టీతో తనకు సంబంధం లేదని చెప్పడం అయితే లేదని కూడా ఇటు రాజాసింగ్ అయితే స్పష్టం చేశారు. అయితే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అంగీకరించినప్పటికీ కూడా ఆయన తిరిగి చేరడం అనేది కేంద్ర రాష్ట్ర నాయకత్వము మధ్యల సమన్వయంపై ఆధారపడి ఉంటుందని కూడా చెప్పారు. అయితే రాష్ట్ర స్థాయిలో బలమైన సంబంధాలు లేకపోవడము, ఆయన రాజకీయ శైలికి కారణంగా పునఃప్రవేశం కష్టంగా మారిన, గతంలో సస్పెన్షన్ తర్వాత తిరిగి అవకాశం లభించినందున ఇలాంటి వ్యూహాన్ని బీజేపీ మరోసారి అనుసరించే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. విజయ, రైట్, థ్యాంక్ యూ సుప్రియ.